హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ అమరావతి రియల్ ఎస్టేట్ ఛానల్. సో నా ఛానల్లో గత వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో సొంత ఇంటిని నిర్మించుకోవడానికి ఒక ప్లాట్ని అయితే తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఆ ప్లాట్లోకి వెళ్ళి మీకు వీడియో షూట్ చేసి చూపించాను. ఈ వీడియోలో ఎల్పిఎస్ మ్యాప్లో అది ఎక్కడుంది అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూపిస్తున్నది డైమండ్ జంక్షన్స్ అండి. ఈ రెండు కూడా, ఒకటి తుళ్ళూరు గ్రామాన్ని అనుకుంటే ఇంకోటి వెంకటపాలెం దగ్గర వస్తుంది. ఇప్పుడు మీకు చూపించేది కోర్ క్యాపిటల్ అండి. ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన కాంప్లెక్సెస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్ ఇవన్నీ కూడా అక్కడే వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్నది ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయం, ఇవన్నీ కూడా అదనమాట. ఇకపోతే రాజధానిలో ఇప్పటికే రన్ అవుతున్నటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అయిన వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ, ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నది ఎన్ఐడి అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇవి ఆల్రెడీ ఆపరేషనల్లో ఉన్నాయి. సో ఇప్పుడు చూపిస్తున్నది మీకు సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఇది ప్రస్తుతానికి విజయవాడ వైపు నుంచి ఎవరైతే అమరావతిలోకి ఎంటర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ రోడ్ని యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఒకసారి చంద్రబాబు నివాసం ఏర్పరచుకోనున్న ప్లాట్ని ఈ ఎల్పిఎస్ మ్యాప్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఆ ప్లాట్ ఎక్కడ ఉంది, ఆ ప్లాట్ డైమెన్షన్స్ ఏంటి, సో ఆ ప్లాట్ చుట్టూ రోడ్లు ఎలా వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ గ్రిడ్లోనే ఆ ప్లాట్ వస్తుంది. ఇంకొంచెం జూమ్ ఇన్ చేసి మీకు చూపిస్తానండి క్లియర్గా. సో ఎల్పిఎస్ మ్యాప్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఆ ప్లాట్ మీదకి వెళ్ళి మనం కనుక క్లిక్ చేసినట్లయితే ఆ ప్లాట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు విదేశాల్లో ఉన్నా సరే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు తమ ప్లాట్ తమ పేరు మీద ఉందా లేదా అనేది. సో ఫుల్లీ సెక్యూర్డ్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. సో ప్లాట్ ఎవరి పేరు మీద ఉంది, ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది, అవన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి. సో దాని చుట్టూ డైమెన్షన్స్ ఏంటి, దాని చుట్టూ రోడ్స్ ఎలా ఉన్నాయి, నాలుగు వైపులా ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. నెట్ కొంచెం స్లోగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇదండి ఓనర్షిప్ ఎవరి పేరుతో ఉందనేది పైన ఉంటుంది. ఇక కిందకు వచ్చేసరికి లెంగ్త్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది. సో ఇది 25,000 చదరపు గజాలు, 25,000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి ఇది. సో నార్త్ సైడ్ ప్యాసివ్ జోన్ అని ఇచ్చారు. ఈ ప్యాసివ్ జోన్ అంటే ఏంటన్నది నాకైతే క్లియర్గా అర్థం కావట్లేదు. కొంతమంది లేదు రోడ్ అంటున్నారు, కానీ ప్యాసివ్ జోన్ అనేది దాని కరెక్ట్గా దాని డెఫినేషన్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. మీలో ఎవరికన్నా ఈ ప్యాసివ్ జోన్ అంటే ఏంటో తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. ఇకపోతే వెస్ట్ సైడ్ 25 మీటర్ రోడ్డు ఉందండి ఈ ప్లాట్కి, ఈస్ట్ సైడ్ 17 మీటర్ రోడ్డు, సౌత్ సైడ్ రెసిడెన్షియల్ వేకెంట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే కొంత చిన్న ముక్క మిగిలి ఉంది. సో మరి అది సౌత్ సైడ్ రోడ్డు లేదని అనుకోవాలా ఏంటనేది అర్థం కాలేదు. సో ప్రస్తుతానికైతే ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదండి. రెండు వైపులు అయితే ఖచ్చితంగా రోడ్లు ఉన్నాయి, ఈస్ట్ అండ్ వెస్ట్. నార్త్ సైడ్ ప్యాసివ్ జోన్ అంటున్నారు, ఇక సౌత్ సైడ్ వచ్చి కొంత వేకెంట్ రెసిడెన్షియల్ జోన్ ఉంది. సో ఓవరాల్గా ఇదండి చంద్రబాబు వెలగపూడి గ్రామంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తీసుకున్నటువంటి ప్లాట్కి సంబంధించిన వివరాలు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీ అమరావతి రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.